హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 36 పాయింట్స్ డౌన్ అయ్యి 61,904 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 18 పాయింట్స్ డౌన్ అయ్యి 18,297 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 144 పాయింట్స్ గెయిన్ అయ్యి 43,475 దగ్గర క్లోజ్ అయింది. యాక్చువల్లీ ఇవాల్టి మార్కెట్స్ లో ఒక వోల్టాలిటీ ఉంటుంది బికాస్ నేను యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, ఈవెన్ కర్ణాటక ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఎగ్జిట్ పోల్స్ రిలేటెడ్ గా వస్తున్న డేటాతో ఇవాల్టి మార్కెట్ లో పర్టికులర్ గా ఓపెనింగ్ టైమ్ లో వోల్టాలిటీ ఉంటుందని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ అవేవి కూడా పెద్దగా ఇవాళ వర్క్ అవ్వలేదు. ఫస్ట్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా కొంత బెటర్ గానే వచ్చింది అనుకోవాలి. ఇక్కడ మీరు ఎంటైర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ప్రీవియస్ గా ఉంటున్న డేటా ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఉంటున్న డేటా ఎలా ఉంది అనేది మీరు విత్ గ్రాఫ్ బార్స్ గమనించవచ్చు. కాన్స్టెంట్ గా ఆల్మోస్ట్ 9.1% సిపిఐ ఇన్ఫ్లేషన్ నుంచి, ఇది హెడ్ లైన్ కోర్ కాదు, అక్కడి నుంచి కాన్స్టెంట్ గా డౌన్ అవుతూ ఫర్ ద ఫస్ట్ టైం రీసెంట్ మంత్స్ 5% బిలోకి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఫాల్ అయింది. ఈవెన్ హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ కాదు, కోర్ ఇన్ఫ్లేషన్ కూడా మార్కెట్ ని డిసప్పాయింట్ చేయలేదు. సో ఓవరాల్ గా చెప్పాలంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా పాజిటివ్ గా ఉంటున్నట్టే. బికాస్ రీసెంట్ గా జాబ్స్ డేటా చాలా స్ట్రాంగ్ గా వచ్చింది, మీన్స్ ఎకానమీ బాగానే ఉందని ఎలా ఇండికేషన్స్ ఇచ్చింది. ఇలాంటి సందర్భంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్ల గురించి అగైన్ ఏదో ఒక నెగిటివ్ కామెంట్స్ చేస్తారని మార్కెట్ లో ఫియర్స్ ఉన్నాయి. కానీ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుదల పడుతూ ఉండడం, ఓకే ఎకానమీ బాగుంది, ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది కాబట్టి ఫెడ్ వాళ్ళు అంత ఈజీగా వడ్డీ రేట్లు పెంచర్లేని మార్కెట్ లో పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయ్యాయి. బట్ దాని కారణంగా గ్లోబల్ అండ్ ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో పెద్ద చేంజ్ ఏం రాలేదు. అండ్ కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ నిన్న మనకి ఈవినింగ్ అప్డేట్ అవుతాయి అనుకున్నాం కదా, 5 అరౌండ్ నుంచి. అక్కడ ఉంటున్న ఎగ్జిట్ పోల్స్ డేటా ప్రకారం కాంగ్రెస్ రిలేటెడ్ గా లిటిల్ మెజారిటీ కనిపిస్తుంది. ఈ సాటర్డే 13 కి కర్ణాటక ఎలక్షన్స్ రిలేటెడ్ గా అవుట్కమ్ అయితే బయటకు వస్తుంది. అండ్ ఇందాక యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా గురించి అనుకున్నాం కదా, యూఎస్ రిలేటెడ్ గానే కాదు చైనా రిలేటెడ్ గా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా 0.4% దగ్గరగా ఉంటుంది అనుకుంటే 0.1% దగ్గరగా మాత్రమే ఇన్ఫ్లేషన్ లో గ్రోత్ కనిపిస్తూ ఉండడం. ఓవరాల్ గా అక్కడ చైనాలో ఉంటున్న ఇన్ఫ్లేషన్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే ఉంది. బట్ కొన్ని నెంబర్స్ లైక్ లార్సన్ టూబ్రో, డాక్టర్ రెడ్డిస్ రిలేటెడ్ వస్తున్న నెంబర్స్ మార్కెట్ రిలేటెడ్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో మోస్ట్లీ బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే అబోనే నెంబర్స్ పోస్ట్ చేశారు. బట్ ఈ 2 నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బిలో ఉంటూ ఉండడం స్లైట్ నెగిటివిటీని మార్కెట్ లోకి తీసుకొస్తున్న ఓవరాల్ గ్లోబల్ మ్యాక్రో పిక్చర్ కానీ ఈవెన్ ఇండియన్ పరంగా వస్తున్న మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ డేటా కానీ ఇప్పటి వరకు వస్తున్న మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ డేటా బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఉంది. ఈవెన్ ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫ్లోస్ ని కూడా చూడండి, కాన్స్టెంట్ గా రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బై చేస్తూ వస్తున్నారు. ఈవెన్ నిన్న కూడా వాళ్ళు మార్కెట్ రిలేటెడ్ గా 1,833 crores దగ్గరగా బై చేస్తూ ఓవరాల్ 11,426 crores దగ్గరగా ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బై చేయడం జరిగింది. అండ్ ఎఫ్ఐఎస్ లాంగ్స్ అండ్ షార్ట్స్ పెద్దగా మారట్లేదు. ఇండెక్స్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ నియర్ టు 50% దగ్గరగా బై సైడ్ అండ్ 50% దగ్గరగా సెల్ సైడ్ వాళ్ళ పొజిషన్స్ ని ఫ్యూచర్స్ రిలేటెడ్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో నెట్ నెంబర్స్ షార్ట్స్ రిలేటెడ్ గా 51% అండ్ లాంగ్ పొజిషన్స్ 49% దగ్గరగా ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫ్యూచర్స్ ని క్యారీ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే 17,800 ఒక బేస్ లెవెల్, లేదు ఇంకొంత దగ్గరగానే చూడాలనుకుంటున్నా 18,050. సో ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ అబౌవ్ మార్కెట్ సస్టైన్ అవుతూ ట్రేడ్ అవుతున్నంత వరకు కూడా మార్కెట్ రిలేటెడ్ గా నేను బులిష్ వ్యూ తోనే ఉన్నాను. అండ్ ఇంకొకటి కూడా, ఒకవేళ గ్యాప్ అప్ అవుతూ ఆ ఇంటర్డే సెషన్స్ లో కూడా 18,450 అరౌండ్ వస్తుంటే కొంత కాషియస్ గా ఉండండి. బికాస్ ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో 18,450 to 500 ఆ 50 పాయింట్ జోన్ దగ్గర బులిష్ ఆర్ బేరిష్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోకుండా సైడ్ వేస్ లో ఉంటూ ఆ లెవెల్ ని మార్కెట్ ఎలా రెస్పెక్ట్ చేస్తుంది, ఆ లెవెల్ అబోవ్ వెళ్తుందా, రిజెక్ట్ అయి రీసెంట్ గా ఉంటున్న లోస్ ని బ్రేక్ చేస్తుందా అనేది గమనించాలి. ఇఫ్ ఇన్ కేస్ ఆ లెవెల్ అబోవ్ సస్టైన్ అవుతుంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్ సైడ్ మనకి రెసిస్టెన్స్ ఉంటున్నది 18,800 అరౌండ్. సో కాబట్టి ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఈవెన్ మనకి అప్ సైడ్ మార్కెట్ వెళ్తున్న 18,450 to 500 ఆ 50 పాయింట్ జోన్ దగ్గర వెయిట్ అండ్ వాచ్ చేసి ఫర్దర్ గా ఉంటున్న ప్రైస్ యాక్షన్ బట్టి మనం డైరెక్షన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ మీ ముందుకు వీడియోని తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు పర్టికులర్ గా బిగినర్స్ ఉద్దేశించి చెప్తున్నది, మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈవెన్ మీ డైరెక్ట్ మొబైల్ నెంబర్ కూడా కాల్స్ ఈవెన్ మెసేజెస్ పంపిస్తూ ఏదైనా పర్టికులర్ స్టాక్ ని రికమెండ్ చేస్తూ ఈ ప్రైస్ లో కొనండి, టార్గెట్ ఎంతకు వెళ్ళిపోతుంది అది కూడా 3 months లోనే, ఈ పర్టికులర్ స్టాక్స్ ని కొనండి, ఈ పర్టికులర్ స్టాక్స్ ని అమ్మేయండి అనేలా మీకు స్టాక్స్ రిలేటెడ్ గా టిప్స్ కి మొబైల్స్ కి మెసేజెస్ అండ్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా. ఇది మోస్ట్లీ మనందరికీ తెలుసు, ఇవి మోస్ట్లీ స్కామర్స్ పంపిస్తుంటారన్న విషయం కూడా మనలో చాలా మందికి ఐడియా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో బ్రోకర్స్ నేమ్స్ యూస్ చేసుకుని ఇక్కడ మీరు గమనిస్తే జెరోదా అనే ఒక నేమ్ వచ్చేలా మీకు ఒక కాల్ ఆర్ టిప్ వస్తుంది. సో మోస్ట్లీ బిగినర్స్ కి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, జస్ట్ మనం అకౌంట్ ఓపెన్ చేసాం, ఇది డైరెక్ట్ గా జెరోదా వాళ్ళే పంపిస్తున్నారేమో, అప్ స్టాక్ వాళ్ళ ఏంజల్ బ్రోకింగ్ వీళ్ళే పంపిస్తున్నారేమో, ఇది జెన్యూన్ ఏమో అనుకుని వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. ఈవెన్ దీని రిలేటెడ్ గా జెరోదా వాళ్ళు కూడా అఫీషియల్ గా మా పేరులతో వస్తున్న ఈ మెసేజెస్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు, జెరోదా వాళ్ళు ఎప్పుడు కూడా సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయరు అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ రీసెంట్ టైమ్స్ లో స్కామ్స్ అండ్ పర్టికులర్ గా స్టాక్ మార్కెట్ స్కామ్స్ రిలేటెడ్ గా మల్టిపుల్
టైమ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు మనం పంప్ అండ్ డంప్ యాక్టివిటీ అండ్ పంప్ అండ్ డంప్ స్కామ్స్ గురించి మాట్లాడుకున్నాం. అందులో పర్టికులర్ గా కొన్ని స్టాక్స్ ని కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ మన మధ్యలోకి పబ్లిక్ మధ్యలోకి మెసేజెస్ పంపించి పంప్ చేయకంటే ముందే పెద్ద మొత్తంలో కొన్ని లక్షల క్వాంటిటీస్ ప్రమోటర్స్ తో ఆర్ ఈవెన్ ఇండివిజువల్ గా కూడా డీల్స్ కుదుర్చుకొని పెద్ద మొత్తంలో వాళ్ళు స్టాక్స్ ని వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ లో కొనుక్కున్న తర్వాత లేని న్యూస్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో క్రియేట్ చేస్తూ ఇలా మెసేజెస్ పంపిస్తూ కాల్స్ చేస్తూ రీటైలర్స్ లో ఈ స్టాక్ ఎక్కడికో వెళ్ళిపోతుందనే బజ్ క్రియేట్ చేసి ఆ స్టాక్ అక్కడి నుంచి పంప్ చేసి పెద్ద మొత్తంలో పెరిగాక ఎక్కడైతే రీటైలర్స్ ఎక్కువగా ట్రాప్ అయిపోయి ఇంకా బయింగ్ యాక్టివిటీ కనిపించదో అక్కడి నుంచి వాళ్ళు సెల్ చేస్తూ పెద్ద మొత్తంలో ప్రాఫిట్స్ ని సంపాదిస్తారు. యూజువల్ గా మనం ట్రేడింగ్ లోనే వింటూ ఉంటాం లైక్ 50% క్యాపిటల్ 80% క్యాపిటల్ 100% క్యాపిటల్ పోయిందని. కానీ ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఇలా వేరొకరి పంప్ అండ్ డంప్ స్కామ్స్ లో కానీ ఆర్ వితౌట్ ప్రాపర్ డిసిప్లిన్ ఏదైనా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఇల్లాజికల్ గా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటే ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఒక బిగ్ క్యాపిటల్ ని మీరు కోల్పోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఈ స్టాక్స్ రిలేటెడ్ గా పర్టికులర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక హ్యూజ్ పంప్ అండ్ డంప్ యాక్టివిటీ జరిగింది. కేవలం ఇక్కడ 92 lakhs లాస్ అవుతున్న వ్యక్తే కాదు, ఇంకా చాలా మంది వాళ్ళ క్యాపిటల్ ని పర్టికులర్ స్టాక్స్ లో నష్టపోయిన వాళ్ళు ఒకప్పట్లో సోషల్ మీడియాలో చాలా సార్లు వాళ్ళ స్క్రీన్ షాట్స్ ని పెడుతూ ఇప్పుడు ఏం చేయాలన్న క్వశ్చన్స్ ఎంటైర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వినిపించాయి. ఈ పంప్ అండ్ డంప్ యాక్టివిటీ కేస్ కి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందనేది ఈ 7NR రీటైల్ రిలేటెడ్ గా మీరు గూగుల్లో షేర్ ప్రైస్ ని సర్చ్ చేసి ₹1 దగ్గరగా ఉంటున్న స్టాక్ ని ఎలా రీటైలర్స్ తో 17 times దగ్గరగా నియర్లీ 17 రూపీస్ దగ్గరగా పంప్ చేసి రీటైలర్స్ హై బయింగ్ ఇంట్రెస్ట్ చూపించి ఇంకా రావట్లేదు వాళ్ళ దగ్గర నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ అనుకున్న తర్వాత స్మార్ట్ గా అంతకు ముందే ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఎలా ఎగ్జిట్ అయ్యి పెద్ద మొత్తంలో లాభాలు సంపాదించారన్నది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. సో కాబట్టి వస్తున్న కాల్స్ ఆర్ మెసేజెస్ కి రెస్పాండ్ అవ్వకపోవడం ఆర్ ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ మీరు రెగ్యులర్ గా చూసే యూట్యూబ్ ఛానల్స్ ఒక నేమ్స్ ని యూజ్ చేసి కూడా వాళ్ళ లోగోస్ పెట్టుకుంటూ ఆర్ వాళ్ళ నేమ్స్ ని పెట్టుకుంటూ సోషల్ మీడియాలో కూడా వాళ్ళ రూపంలో కూడా మీకు టిప్స్ నిచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇచ్చిన వ్యక్తి వాళ్ళే అనుకొని వెంటనే దాంట్లోకి మనం వెళ్లకుండా ఈవెన్ ఇస్తున్నదా ఒరిజినల్ పర్సన్ అవుతున్న స్టాక్ మార్కెట్ లో ఎవరు ఇస్తున్న టిప్స్ వల్ల కూడా సక్సెస్ అయి మంచి డబ్బులు సంపాదించిన వాళ్ళు లేరు. బికాస్ ఒక స్టాక్ కొన్న తర్వాత పెరుగుతుంటే ఓకే, బట్ పడిపోతుంటే ఎందుకు మనం ఆ స్టాక్ ని హోల్డ్ చేయాలన్న కన్విక్షన్ ఆ స్టాక్ రిలేటెడ్ గా బిజినెస్ అర్థమైనప్పుడే వస్తుంది. కాబట్టి సో ఫైనలీ ఎవరో స్టాక్ మార్కెట్ లో చెప్తున్నా ఈవెన్ మంచి కంపెనీస్ అయినా వాళ్ళు జస్ట్ చెప్పారని మాత్రం బై చేయొద్దు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ గా మీకు ఎవరో తెలియని వ్యక్తుల దగ్గర నుంచి వస్తున్న కాల్స్ మెసేజెస్ ఆర్ ఇతరులాగా వాళ్ళు ఇమేజెస్ పెట్టుకుంటూ వాళ్ళ లోగోస్ యూస్ చేస్తూ నేమ్స్ ని పెట్టుకుంటూ మీకు టిప్స్ ఇస్తున్నా సరే తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఆర్ మీకు తెలిసిన వ్యక్తుల్లా వాళ్ళు యాక్ట్ చేస్తూ మీకు కాల్స్ ఇస్తున్న వాళ్ళని బిగినర్స్ ఈ మిస్టేక్స్ ని అవాయిడ్ చేసినప్పుడే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మంచి వెల్త్ ని వాళ్ళు చూడగలరు. ఇదిలా ఉంటే ముంబైలో ఉంటున్న ఒక టీనేజ్ బాయ్ లైక్ SSC చదువుతున్న స్టూడెంట్ 10th క్లాస్ స్టూడెంట్ లోకల్ జ్యువెలరీ షాప్ లోకి ఎంటర్ అయి ఒక ప్లాస్టిక్ గన్ తో బెదిరించి అక్కడ ఉంటున్న బంగారాన్నంతా దోచుకుంటూ అక్కడున్న లోకల్ పీపుల్ కి పట్టుబడిన తర్వాత ఎందుకు ఈ పని చేసావని అడిగితే తను చెప్పిన సమాధానం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి నేను రిచ్ అవ్వాలనుకుంటున్నాను, బట్ దానికి నాకు క్యాపిటల్ లేదు కాబట్టి ఈ పని చేశానని తను అప్డేట్ చేస్తున్నారు. ఆ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ డీమ్యాట్ అకౌంట్ యూజ్ చేస్తున్నారని అండ్ స్టాక్ మార్కెట్ నుంచి మంచిగా డబ్బులు వస్తుంది అని తను నమ్ముతూ దాని రిలేటెడ్ గా కావాల్సిన పెద్ద క్యాపిటల్ తన దగ్గర లేకపోతూ ఉండడం ఒక బొమ్మ తుపాకి ఒక ప్లాస్టిక్ గన్ తో ఎంటైర్ జ్యువెలరీ షాప్ వాళ్ళని అది ఒక రియల్ గన్ అని నమ్మిస్తూ మొత్తం జ్యువెలరీని అంతా తీసుకొని వెళ్లిపోతున్న సమయంలో అక్కడ ఉంటున్న లోకల్స్ అబ్బాయిని పట్టుకొని పోలీసులకు అప్పగించాక ఇలా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం నేను ఈ దొంగతనం చేయడానికి పాల్పడ్డానని ఇలా అబ్బాయి ఒప్పుకున్నాడు. తన ఏజ్ 16 years బట్ రిచ్ అవ్వాలి అండ్ పర్టికులర్ గా స్టాక్ మార్కెట్ ద్వారా రిచ్ అయిపోవచ్చు అని తను ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ అయి ఈ దొంగతనానికి పాల్పడ్డారన్నది ప్రస్తుత సమాజంలో స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ పిల్లలపై ఎంత ఉందన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఒకవేళ చదువుతున్న వాళ్ళు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళకి ఇది క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, మనం ప్రాపర్ గా చదువుకొని ఒక మంచి పొజిషన్ కి వెళ్ళాక వస్తున్న జీతం నుంచి డిసిప్లైన్డ్ గా ఇన్వెస్ట్మెంట్ దట్టు స్టాక్ మార్కెట్ అనే కాదు ఉంటున్న వివిధ రూట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తే మన లైఫ్ కి కావాల్సిన ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఆర్ వెల్త్ క్రియేషన్ అనేది మనం అచీవ్ చేయగలం. బట్ వీటన్నిటికీ కావాల్సింది ఎర్నింగ్ సోర్స్ మీన్స్ డబ్బులు సంపాదించే ఒక మార్గం. ఫస్ట్ దానిపై మనం ఫోకస్ పెట్టాలి. కాబట్టి ఎప్పటికీ చదువు అండ్ కెరియర్ పై మనం దృష్టి పెడుతూ దాంట్లో మంచి స్టేజ్ కి వెళ్ళినప్పుడు మనకు వస్తున్న క్యాపిటల్ ఆర్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. కాబట్టి మంత్లీ బేసిస్ లో దాని అప్పుడు ఉంటున్న వివిధ ఆప్షన్స్ డిపెండింగ్ అపాన్ అవర్ రిస్క్ స్టాక్ మార్కెట్ అనే కాదు వివిధ ఆప్షన్స్ రీసెంట్ టైమ్స్ లో వీడియోస్ లో మాట్లాడుకున్నట్టు ఈ డిఫరెంట్ రూట్స్ ద్వారా కూడా మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని ఆర్ బిగ్ వెల్త్ ని ఓవర్ ద పీరియడ్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇలా ఓవర్ గ్రీడ్ కి వెళ్ళి ఇలాంటి పనులు చేయడం ఆర్ ఉంటున్న ఎంటైర్ క్యాపిటల్ ఆర్ చదువుతున్న చదువు అని చేస్తున్న జాబ్ ని నెగ్లెక్ట్ చేయడం కారణంగా స్టాక్ మార్కెట్ లో రిటర్న్స్ మాట పక్కన ఉంచండి, మన ఎంటైర్ లైఫ్ ని మన ఓన్ గా మనమే స్పాయిల్ చేసుకున్నట్లు అవుతుంది. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ లార్సన్ టూబ్రో గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఫ్రెండ్స్ మార్జిన్స్ లో ఉంటున్న మిస్ తప్పించి మార్జిన్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఈవెన్ వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా FY23 లో ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ ని 8.8 to 9% దగ్గరగా మెయింటైన్ చేస్తారని చెప్పారు. కానీ ఈసారి అది 8.6 అరౌండ్ ఎంటైర్ FY23 కి చెప్తున్నాను, ఇప్పుడు పోస్ట్ చేసిన నెంబర్స్ కాదు. ఎంటైర్ FY23 కి 8.6% దగ్గరగా వీళ్ళు మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తుండడం స్టాక్ రిలేటెడ్ గా నెగిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. ఇది ఒక్కటి తప్పించి రిమైనింగ్ వీళ్ళ డేటాను ఒకసారి గమనించండి. Q4 లో ఆర్డర్ ఇన్ఫ్లోస్ 76,000 crores దగ్గరగా వచ్చాయి అండ్ వీళ్ళ ప్రెసెంట్ ఆర్డర్ బుక్ 4 lakhs crores దగ్గరగా ఉంది. అండ్ FY24 రిలేటెడ్ గా కూడా గైడెన్స్ ని రెవెన్యూ గైడెన్స్ 12 to 15% గ్రోత్ ఉంటుందని అండ్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ కూడా 10 to 12% గ్రో అవుతుందని అండ్ మార్జిన్స్ కూడా 40 to 50 basis points దగ్గరగా ఇంప్రూవ్ అవుతుందని లార్సన్ టుబ్రో వాళ్ళు అప్డేట్స్ చేశారు. వీటన్నిటితో పాటు 24 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా వీళ్ళు ప్రకటించారు. ఎస్, మార్జిన్స్ లో వస్తున్న ఫాల్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉంటుండడం, తద్వారా ప్రాఫిటబిలిటీ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే డౌన్ సైడ్ ఉంటుండడమే స్టాక్ ఫాల్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ రీజన్. బట్ ఫండమెంటలీ వీళ్ళ ఆర్డర్ ఇన్ఫ్లోస్ అండ్ ఓవరాల్ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి అండ్ ఈవెన్ FY24 రిలేటెడ్ గా కూడా గుడ్ గైడెన్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఎలా గ్రో అయ్యాయన్నది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఎస్, అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో స్లైట్ డిప్ మనకు కనిపిస్తున్నా ఇంతలా స్టాక్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్ వీళ్ళ రిలేటెడ్ గా ఏ గెయిన్స్ అయితే మనకి నెంబర్స్ లో కనిపిస్తున్నాయో అందులో మెజారిటీ ఆఫ్ గెయిన్స్ కొన్ని సెగ్మెంట్స్ నుంచి వచ్చాయి. లైక్ PLI స్కీమ్ నుంచి 30.5 crores దగ్గరగా అడిషన్ అయింది వీళ్ళకి అండ్ రెవెలిమిట్ జనరిక్ నుంచి కూడా వీళ్ళకి మనీ అనేది యాడ్ అయింది. మీన్స్ టు ద కోర్ ఆపరేషన్స్ కాకుండా వివిధ సెగ్మెంట్స్ నుంచి మనీ వస్తుండడం ఇది ఫర్దర్ గా కంటిన్యూ అయ్యే సెగ్మెంట్స్ కాదు. కాబట్టి మార్కెట్ రిలేటెడ్ గా వీటన్నిటిని రిమూవ్ చేస్తూ చూస్తున్నప్పుడు నెంబర్స్ బిలో ఎస్టిమేట్స్ ఉంటున్నట్టు అండ్ ఈవెన్ వీళ్ళ US సేల్స్ కూడా $340 million దగ్గరగా సేల్స్ ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తే $310 million దగ్గరగా మాత్రమే సేల్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇండియన్ బిజినెస్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోలోనే గ్రోత్ ఉంటూ ఉండడం. కొన్ని బ్రాండ్స్ ని వీళ్ళ ఐరిస్ లైఫ్ వాళ్ళకి డిస్ఇన్వెస్ట్మెంట్స్ చేశారు కదా 264 crore అరౌండ్ కి, వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ నెంబర్స్ ఇలా కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్ ఈ రెవెలిమిట్ జనరిక్ కానీ PLI స్కీమ్ అండ్ ఐరిస్ లైఫ్ వాళ్ళకి చేసిన డిస్ఇన్వెస్ట్మెంట్ వీటన్నిటిని కొంత పక్క నుంచి చూస్తున్నప్పుడు నెంబర్స్ ఈ క్వార్టర్ లో మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బిలో ఉంటున్నట్టు కాబట్టి స్టాక్ లో ఇవాళ ఫాల్ కనిపించింది. నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆఫ్టర్నూన్ 1 o'clock అరౌండ్ వరకు కూడా లారస్ ల్యాబ్స్ స్టేబుల్ గా ఉన్నది కాస్త స్లైట్ నెగిటివ్ లో ఉంటున్నది కాస్త నియర్లీ 8% దగ్గరగా సడన్ గా లారస్ ల్యాబ్ స్టాక్ లో ఫాల్ కనిపించింది. ఇలా ఫాలో అవగానే ఏదైనా ఇంపార్టెంట్ రీజన్ ఉందా, ఫండమెంటల్ గా ఏదైనా రీజన్ ఉందా అనేలా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కన్సర్న్స్ అయితే రైజ్ అవుతున్నాయి. బట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నదైతే ఏది లేదు. మీన్స్ ఎక్స్చేంజెస్ కి వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా లారస్ ల్యాబ్స్ కి అగైనెస్ట్ గా ఎటువంటి అప్డేట్ కూడా లేదు. డాక్టర్ రెడ్డిస్ రిలేటెడ్ గా నెంబర్స్ ఓవరాల్ ఎంటైర్ ఫార్మా ప్యాక్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుండొచ్చు. ఆర్ టెక్నికల్ గా రీజన్ వెతకాలని ప్రయత్నిస్తే రీసెంట్ టైమ్స్ లో మనకి ఫాల్ అయి ర్యాలీ అవుతున్నప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ రెసిస్టెన్స్ 330 to 350 20 పాయింట్ రేంజ్ లో ఇవి మార్కెట్ రెసిస్టెన్స్ టెంపరీ రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. ఇవి తప్పించి ఫండమెంటల్ గా మనకు ఒక ఇంపార్టెంట్ రీజన్ అయితే ఏది లేదు. ఇదర్ డాక్టర్ రెడ్డిస్ రీజన్ తో ఓవరాల్ ఫార్మా ప్యాక్ లో ఉంటున్న సెల్లింగ్ ఆర్ ప్రీవియస్ గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ గా యాక్ట్ చేసిన లెవెల్ దగ్గరికి ప్రెసెంట్ ప్రైస్ వస్తూ ఉండడం, మేబీ రీసెంట్ లోస్ లో ఎవరైతే బై చేస్తుంటారో వాళ్ళు టెంపరీగా ప్రాఫిట్ ని బుక్ చేసుకుందాం అని రీటైల్ ఆర్ HNI కేటగిరీ నుంచి వస్తున్న సెల్లింగ్ ఇవాళ ఆఫ్టర్నూన్ ఫాల్ కి మేబీ వన్ ఆఫ్ ద రీజన్. ఇవి తప్పించి ఫండమెంటల్ గా స్టాక్ రిలేటెడ్ గా ఏ ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అప్డేట్ అవ్వలేదు. నెక్స్ట్ ఏషియన్ పెయింట్ నెంబర్ గురించి మాట్లాడుకోవాలి. ఏషియన్ పెయింట్స్ రిలేటెడ్ గా రెవెన్యూస్, మార్జిన్, ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే బెటర్ గ్రోత్, మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గ్రోత్ ని వీళ్ళు డెలివర్ చేశారు. బట్ వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ గా డొమెస్టిక్ వాల్యూమ్ గ్రోత్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ 10 to 12% గ్రోత్ ఉంటుంది అనుకుంటే ఇలా డొమెస్టిక్ వాల్యూమ్ గ్రోత్ 16% దగ్గరగా ఉంది. ఇది మార్కెట్ ని సర్ప్రైజ్ చేసింది. ఇది మార్కెట్ లో ఇవాళ స్టాక్ ప్రైస్ ర్యాలీకి ఇంపార్టెంట్ రీజన్ వీళ్ళ వాల్యూమ్ గ్రోత్. ఇవాళ వచ్చిన స్టాక్ ప్రైస్ ర్యాలీతో ప్రెసెంట్ ఏషియన్ పెయింట్స్ ఒక మార్కెట్ క్యాపిటల్ 3 లక్షల కోట్లకి రీచ్ అయింది. దీని మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలి? రిమైనింగ్ ఉంటున్న ఎంటైర్ పెయింట్ కంపెనీస్, లిస్ట్ అయిన పెయింట్ కంపెనీస్ అన్నిటి మార్కెట్ క్యాపిటల్ ని మనం యాడ్ చేస్తున్నా దానికి మల్టిప్లైడ్ బై 3 చేస్తేనే ఏషియన్ పెయింట్స్ ఒక మార్కెట్ క్యాపిటల్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ ఇండియాలో 14th లార్జెస్ట్ కంపెనీ. నెక్స్ట్ ఆదాని ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి కొన్ని నెలల క్రితం జనవరి అరౌండ్ ఆ మంత్ లో ఆదాని వాళ్ళు వీళ్ళ ఈక్విటీని సెల్ చేస్తూ 20,000 crores దగ్గరగా మనీని రేస్ చేయాలని ప్రయత్నించారు కదా. బట్ ఆ టైంలో హిండెన్బర్గ్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఆరోపణలతో IFPOని క్యాన్సిల్ కూడా చేసుకున్నారు. బట్ అగైన్ ఆదాని వాళ్ళు May 13th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఈక్విటీ సేల్ ద్వారా స్టాక్స్ ని సేల్ చేయడం కారణంగా కానీ ఇతర రూట్స్ లో కానీ ఫండ్స్ ని రేస్ చేయడానికి ప్రయత్నిస్తారనేలా ఎక్స్చేంజెస్ కి అఫీషియల్ గా అప్డేట్ చేస్తున్నారు. కాబట్టి అగైన్ 13th May మీన్స్ ఈ సాటర్డే వీళ్ళ రిలేటెడ్ గా బోర్డ్ మీటింగ్ అండ్ ఆ బోర్డ్ మీటింగ్ లో ఎంత పెద్ద మొత్తానికి వీళ్ళ స్టాక్స్ ని సెల్ చేసి ఫండ్స్ ని రేస్ చేస్తారన్న అప్డేట్స్ అయితే మనకి అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఆదాని రిలేటెడ్ గా హిండెన్బర్గ్ వాళ్ళు ఎప్పుడో జనవరి 2023 స్టార్టింగ్ లో ఎప్పుడో ఆరోపణలు చేస్తే లైక్ ఆదాని
అదాని వాళ్ళు చాలా షెల్ కంపెనీస్ మారిషస్ బేస్డ్ గా ఆపరేట్ చేస్తూ అదాని స్టాక్ ప్రైజెస్ ని పెంచడం అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ని చేస్తూ స్టాక్ ప్రైజెస్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారనేలా వాళ్ళు చేసిన ఆరోపణలకి చాలా నెలల తర్వాత మారిషస్ కి సంబంధించిన ఫైనాన్షియల్ సర్వీసెస్ మినిస్టర్ మహేన్ కుమార్ గారు రెస్పాండ్ అయ్యారు. అలా చేసిన ఆరోపణలన్నీ ఫాల్స్ అండ్ బేస్లెస్ అని, అకార్డింగ్ టు లా షెల్ కంపెనీస్ మారిషస్ లో అలౌడ్ కాదని, జస్ట్ ఏదో ఒక కంపెనీ స్టార్ట్ చేసి వెళ్ళిపోవడం కాదు, అక్కడ స్టార్ట్ చేసిన కంపెనీ కోర్ ఇన్కమ్ అనేది మారిషస్ నుంచే వస్తూ ఉండాలని, ఈవెన్ మేనేజ్మెంట్ లో కూడా 2 డైరెక్టర్స్ ఫ్రమ్ మారిషస్ నుంచే ఉండాలనేలా, అండ్ టైం టు టైం ఆ కంపెనీ రిలేటెడ్ గా ఫైనాన్షియల్ ఆడిట్ కూడా అండ్ అలా ఇన్కార్పొరేట్ అయిన కంపెనీ రిలేటెడ్ గా మారిషస్ లో ఉన్న కంపెనీ రిలేటెడ్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఇతర రెగ్యులేషన్స్ ని కూడా మారిషస్ చూస్తూ ఉంటుందని. కాబట్టి ఏ ఆరోపణలు అయితే అదాని కంపెనీస్ రిలేటెడ్ గా వాళ్ళ షెల్ కంపెనీస్ మారిషస్ నుంచి ఆపరేట్ చేస్తున్నారని మాపై వస్తున్న ఆరోపణలు ఉన్నాయో అవన్నీ ఫాల్స్ అండ్ బేస్లెస్ అనేలా అక్కడి గవర్నమెంట్ సైడ్ దగ్గర నుంచి మనకు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కిర్లోస్కర్ గ్రూప్ కు సంబంధించిన కిర్లోస్కర్ బ్రదర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ కోర్ బిజినెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ వాటర్ సప్లై, పవర్ ప్లాంట్స్ అండ్ ఇరిగేషన్, పంప్స్, వాల్స్, మోటార్స్ అండ్ హైడ్రో టర్బైన్స్ రిలేటెడ్ గా వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళ రిలేటెడ్ గా వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ తో పాటు ₹4.5 డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేశారు. జస్ట్ ఇక్కడ వీళ్ళ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోను ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోను ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తుంటే ఆన్ రెవెన్యూ, ఆపరేటింగ్ సైడ్, ఈవెన్ నెట్ ప్రాఫిట్ సైడ్ కూడా, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీరు ఈపీఎస్ ని గమనించండి. ఈసారి ₹10 పర్ షేర్ వచ్చింది ఈపీఎస్. లాస్ట్ టైం 5.6 ఉంది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ టైం 4.7 ఉంది. సో ఇలా ప్రతి షేర్ కి వీళ్ళకి సంపాదిస్తున్న ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఇలా గ్రో అవుతుండడం, స్టాక్ ఇంతలా ఇవాళ పెరిగింది. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్వీఎన్ఎల్ వాళ్ళు అండ్ సైమన్స్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిపి కంబైన్డ్ గా ఉంటున్న ఎంటిటీకి 300 crores విలువ చేసే ఆర్డర్ ఎంఎంఆర్డీఏ వాళ్ళ దగ్గర నుంచి, మీన్స్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వీళ్ళ దగ్గర నుంచి ముంబై మెట్రో లైన్ రిలేటెడ్ గా ఉంటున్న సబ్ స్టేషన్ వర్క్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిందనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడ ఆర్వీఎన్ఎల్ అండ్ సైమన్స్ వీళ్ళిద్దరికి కలిపి లభించిన ఆర్డర్ ఇది. అండ్ ఈ ఆర్డర్ లో వాటా చూస్తే 60% ఆర్వీఎన్ఎల్ కి, 40% సైమన్స్ వాళ్ళకి వెళ్తుంది. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇవాళ వచ్చిన డేటా ఏంటంటే సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు ఈ రీసెంట్ డేస్ లో పర్టికులర్ గా Feb 10th నుంచి May 8th ఇన్ బిట్వీన్ నియర్లీ 1,30,00,000 షేర్స్ దగ్గరగా పేటిఎం రిలేటెడ్ గా వాళ్ళు మార్కెట్ లో సెల్ చేశారని, ఇలా సెల్ చేయడానికి రీజన్ సెబీ టేక్ ఓవర్ రెగ్యులేషన్స్ ని కంప్లై చేయడానికి, మీన్స్ సెబీ రెగ్యులేషన్స్ ని పాటించడానికి ఇలా సెల్ చేశారని ఇలా వాళ్ళ ఫైలింగ్స్ లో అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఇలా సెల్ చేసిన తర్వాత కూడా పేటిఎం లో వీళ్ళ వాటా 11.17% ఉంటుంది, మీన్స్ 11.2% అరౌండ్ ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్స్ అవి 7 crore షేర్స్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నిఫ్టీ లెవెల్స్ ప్రెసెంట్ నుంచి డౌన్ సైడ్ 18,240 అండ్ అప్ సైడ్ 18,370 అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 43,370 అండ్ అప్ సైడ్. ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే ప్రీవియస్ గా అనుకున్న 43,580 ఇంపార్టెంట్ లెవెల్ గా మనకు వర్క్ అయింది. బట్ ఇవాళ మీరు గమనిస్తే 43,580 +-20 పాయింట్ రేంజ్ లో మనకి రెసిస్టెన్స్ ఫామ్ అయింది. కాబట్టి రీసెంట్ ప్రైస్ యాక్షన్ ని కూడా రెస్పెక్ట్ చేస్తూ ఈ 20 పాయింట్ రేంజ్ ని ఇమీడియట్ రెసిస్టెన్స్ గా గమనిద్దాం. సో 43,580 to 43,600-610 ఈ జోన్ మనకి ఇవాళ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అయింది. కాబట్టి 43,580 +-20 పాయింట్ రేంజ్ ఫస్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్. ఇఫ్ అది బ్రేక్ అయితే 43,840. అండ్ ఫైనలీ ఆప్షన్ చైన్ డేటా. ఫ్రెండ్స్, ఈ రీసెంట్ టైమ్స్ వరకు మనం గమనిస్తూ వస్తున్న రేంజ్ 17,800 to 18,400 ఈ 600 పాయింట్ రేంజ్ ని గమనిస్తూ వస్తున్నాం. అండ్ 18,240 అబౌవ్ మార్కెట్ ఇన్ డేస్ సస్టైన్ అయింది. కాబట్టి రీసెంట్ డేస్ లో మార్కెట్ సస్టైన్ అయింది కాబట్టి సపోర్ట్ ని 18,000 కి షిఫ్ట్ చేస్తూ రెసిస్టెన్స్ ఇంకొక 100 పాయింట్స్ మారుస్తూ 18,000 to 18,500 ఈ 500 పాయింట్ రేంజ్ ని నిఫ్టీ రేంజ్ గా అప్కమింగ్ డేస్ లో గమనిస్తున్నాను. ఓకే, మరి ఉంటాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.